మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. ఏడాది క్రితం ఇదే సమయంలో భారత్పై పాకిస్తాన్ ప్రయోగించిన ఒక మిస్సైల్ తీవ్ర చర్చకు దారితీసింది. అందుకు కారణం ఆ మిస్సైల్ పవర్ కాదు, ఆ మిస్సైల్ను తయారు చేసిన దేశం. ఆ దేశం మరేదో కాదు, డర్టీ డ్రాగన్ కంట్రీ చైనా. నాడు భారత్పై పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణి పేరు PL-15. భారత్ ఇదేంటని చైనాను ప్రశ్నిస్తే, అబ్బే మీరే పొరపడుతున్నారు, పాకిస్తాన్కు మేమేం ఏ విధంగా మద్దతు ఇవ్వలేదని బోకిందా దేశం. ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తయిన వేళ అసలు నిజాన్ని అంగీకరించింది. భారత్తో యుద్ధం జరుగుతున్న సమయంలో పాకిస్తాన్కు చేసిన సహాయంపై కీలక వివరాలు బయటపెట్టింది. ఇక డర్టీ డ్రాగన్కు భారత్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఒక్కటే పెండింగ్. ఇంతకు భారత్తో భీకర యుద్ధం వేళ ఉగ్రదేశానికి చైనా అందించిన సహాయం ఏంటి? ఏడాది తర్వాత అసలు నిజాలు ఎందుకు అంగీకరించాల్సి వచ్చింది? ఈ పరిణామాలు దౌత్యపరంగా భారత్కు ఎందుకింత కీలకం? లెట్స్ వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్కు మద్దతుపై ఎట్టకేలకు నోరు విప్పిన డ్రాగన్. ఆపరేషన్ సింధూర్ వేళ పాక్ బీజింగ్ సైనిక సాయం. డర్టీ డ్రాగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిన టైం వచ్చిందా? భారత్తో స్నేహగీతాలు పాడుతారు. ఎలిఫెంట్ డ్రాగన్ కలిసి డాన్స్ చేస్తే అద్భుతాలు జరుగుతాయని స్నేహహస్తాలు చాస్తారు. తెర వెనుక మాత్రం భారత్ అంతు చూసేందుకు ఎంతగైనా దిగజారిపోతారు. భారత్ను నీరుగడ్డి కొట్టి ధైర్యం చేయలేక పాకిస్తాన్ వంటి ఉగ్రదేశానికి ఆయుధాలిచ్చి యుద్ధంలోకి ఎగదోస్తారు. ఏడాది క్రితం డర్టీ డ్రాగన్ కంట్రీ అదే చేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కు అన్ని విధాలుగా మద్దతిచ్చింది. అత్యాధునిక ఆయుధాలు, వాటిని భారత్ పై సంధించడానికి టెక్నికల్ సపోర్ట్, ఆఖరికి వార్ జోన్ లో గేమ్ చేంజర్ గా నిలిచే నిఘా సమాచారం సైతం అందించింది. భారత్ అదేమని ప్రశ్నిస్తే తమకే పాపం తెలియదని వాదించింది. Pakistan was the front face. We had China providing all possible support, and it's no surprise because if you were to look at statistics, in the last 5 years, 81% of the military hardware that Pakistan is getting is all Chinese. 81% of that. So it's no surprise. And China, of course, the good old dictum, killed by a borrowed knife. 36 stratagems that China talks about, killed by a borrowed knife. So he would rather use the neighbor to cause pain than getting involved in the mud slinging match on the northern border. So that is what he's seen. And another thing that China perhaps has seen is that he's able to test his weapons against, say, various other weapon systems that are there. It's like a live lab which is available to him. So it's a good, that is what is something we have to be very, very cognizant about. ఆపరేషన్ సింధూర్ తర్వాత గత ఏడాది జూలైలో భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ చేసిన ప్రకటనే ఇది. ఆపరేషన్ సింధూర్ ను చైనా ఒక లైవ్ ల్యాబ్ గా ఉపయోగించుకుని పాకిస్తాన్ కు చురుకైన సైనిక మద్దతును అందించిందని తెలిపారాయన. చైనా శాటిలైట్ల ద్వారా భారత సైనిక మోహరింపుల సమాచారాన్ని సేకరించి పాక్ కు ఎప్పటికప్పుడు చేరవేసిందని స్పష్టం చేశారు. కానీ ఈ ఆరోపణలపై చైనా వైపు నుంచి అధికారికంగా ఎటువంటి స్పందన రాలేదు. ఆపరేషన్ సింధూర్ కు ఏడాది పూర్తయిన వేళ పాకిస్తాన్ కి ఇచ్చిన సైనిక మద్దతుపై ఫస్ట్ టైం నోరు విప్పింది. భారత్ తో భీకర యుద్ధం వేళ పాకిస్తాన్ కు సాయం చేశామని ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనాకు చెందిన చెంగ్డు ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఇంజనీర్లుగా పనిచేసే జాంగ్ హోంగ్ షూదా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ కు తాము ఆన్ సైట్ సాంకేతిక సహాయాన్ని అందించామని తాజాగా చైనా ప్రభుత్వ టీవీ ఛానల్ CCTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాంగ్ హోంగ్ షూదా తెలిపారు. ఈ మేరకు వివరాలతో హాంకాంగ్ కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. చెంగ్డు ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో చైనా యుద్ధ విమానాలు, డ్రోన్లను డిజైన్ చేస్తోంది. చైనా తయారు చేసిన J-10CE యుద్ధ విమానాలకు చెందిన ఒక ఫ్లీట్ ను పాకిస్తాన్ వాయుసేన వినియోగిస్తోంది. వాటిని చెంగ్డు ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లోనే తయారు చేశారు. ఆపరేషన్ సింధూర్ టైంలో ఆ విమానాలను ఉపయోగించేందుకు పాకిస్తాన్ కు సాంకేతికంగా సహాయం చేసినట్టు జాంగ్ హోంగ్ స్పష్టం చేశాడు. అది కూడా పాకిస్తాన్ లోని ఎయిర్ బేస్ లో ఉండి సాంకేతిక సహాయాన్ని అందించినట్టు కీలక వివరాలు బయటపెట్టాడు. తాము తయారు చేసిన ఫైటర్ జెట్లు పూర్తి పోరాట సామర్థ్యంతో పనిచేయగలవని నిరూపించాలనే సంకల్పంతో తమ బృందం శ్రమించిందన్నాడు. ఇది కేవలం J-10CE యుద్ధ విమానానికి లభించిన గుర్తింపు మాత్రమే కాదని, పగలు రాత్రి అనే తేడా లేకుండా తమ టీం మొత్తం కలిసి పనిచేయడం ద్వారా ఏర్పరచుకున్న గాఢమైన బంధానికి ఒక నిదర్శనమని CCTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ఆపరేషన్ సింధూర్లో J-10CE ఫైటర్ జెట్లే కాదు, చైనా అత్యంత శక్తివంతంగా చెప్పుకునే PL-15 క్షిపణులను అందించింది. అది కూడా ఇండియా దాడి చేయబోతోందని తెలిసే తమ రక్షణ కోసం తయారు చేసుకున్న క్షిపణుల్ని ఇస్లామాబాద్కు అందించింది. ఇది కేవలం పాకిస్తాన్కు సైనిక సహాయ కోణంలోనే కాదు, రాహుల్ ఆర్ సింగ్ చెప్పినట్టు తమ క్షిపణులను పరీక్షించుకోవడానికి లైవ్ ల్యాబ్ గా వాడుకుంది. కానీ భారత్ ముందు అవేవి నిలవలేకపోయాయి. ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ ఉపయోగించిన చైనా తయారీ రాడార్లు, రక్షణ వ్యవస్థలు భారత వైమానిక దళం రాఫెల్ జెట్స్, బ్రహ్మోస్ వంటి స్వదేశీ అధునాతన వ్యవస్థల ముందు విఫలమయ్యాయి. చైనా ఇంజనీర్లు నేరుగా యుద్ధరంగంలో ఉన్నప్పటికీ భారత త్రివిధ దళాలు 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని హతమార్చి విజయవంతంగా ఆపరేషన్ ముగించింది. ఈ పరిణామం చైనా సైనిక సాంకేతికతపై ప్రపంచవ్యాప్తంగా సందేహాలను రేకెత్తించింది. ఈ క్రమంలోనే భారత్తో యుద్ధంలో పాకిస్తాన్ తమ క్షిపణుల్ని ప్రయోగించలేదని వాదిస్తూ వచ్చిందా దేశం. చివరకు ఏడాది తర్వాత పాకిస్తాన్కు అందించిన సైనిక సహాయం నిజమేనని అంగీకరించింది. ఇదే ఇప్పుడు భారత్కు కీలకం కాబోతోంది. నిజానికి భారత్ కేవలం పాకిస్తాన్నే శత్రువుగా చూడదు. చైనాతోనూ ముప్పు తప్పదన్న నిజం భారత్కు తెలుసు. కానీ పాకిస్తాన్తో యుద్ధం వస్తే చైనాతోనూ పోరాడాల్సి వస్తుందన్న నిజం ఆపరేషన్ సింధూర్తో తెలిసొచ్చింది. పాకిస్తాన్కు శాటిలైట్ సమాచారం, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ఇచ్చిందని తెలియడం వల్ల ఇండియా తన భవిష్యత్తు రక్షణ వ్యూహాలను మార్చుకుంది. అటువంటి వ్యూహాల్లో టూ ఫ్రంట్ వార్ కు తగ్గ ప్రిపరేషన్ ఒకటి. భారత్ ఇప్పుడు కేవలం పాకిస్తాన్నే కాకుండా వెనక ఉన్న చైనాను కూడా దృష్టిలో ఉంచుకుని సరిహద్దుల్లో మోహరింపులు చేపట్టింది. అలాగే పూర్తిగా విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా సొంతంగా డ్రోన్ నిరోధక వ్యవస్థలు, AI ఆధారిత నిఘా పెంచడానికి ఈ పరిణామాలు కలిసొచ్చాయి. ఇదే సమయంలో పాకిస్తాన్కు చైనా సహాయం చేస్తోందని అధికారికంగా తేలడంతో అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి భారత్కు రక్షణ మద్దతు పెరిగే అవకాశం ఉంది. ఇండో పెసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుణ్ణి అడ్డుకోవడానికి భారత్ ఒక బలమైన శక్తిగా ఎదగాల్సిన అవసరాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయి. ఇక మిగిలింది డోటీ డ్రాగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఒక్కటే. కానీ చైనాకు భారత్ ఇవ్వబోతున్న రిటర్న్ గిఫ్ట్ ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం బ్రహ్మోస్. ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ సృష్టించిన విధ్వంసం గురించి పాకిస్తాన్ కంటే ఎక్కువ చైనాకే తెలుసు. ఎందుకంటే బ్రహ్మోస్ పవర్ ని డ్రాగన్ కంట్రీ చాలా క్లోజ్ గా మానిటర్ చేసింది. అందుకే చైనాకు ఈ బ్రహ్మాస్త్రాన్ని రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తోంది భారత్. మన శత్రువుకు ఆయుధ సాయంతో రెచ్చిపోయిన డ్రాగన్ కంట్రీకి అదే బాటలో రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేసింది. సౌత్ చైనా సముద్రంలో చైనా నుంచి ముప్పు ఎదుర్కొంటున్న ప్రతి దేశానికి బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలు అందివ్వబోతోంది. ఇప్పటికే ఫిలిప్పీన్స్ కు ఈ క్షిపణుల్ని ఎగుమతి చేసింది. తాజాగా ఇండోనేషియా, వియత్నాం కూడా బ్రహ్మోస్ కొనుగోళ్ల కోసం భారత్ తో చర్చలు జరుపుతున్నాయి. ఇటీవలే వియత్నాం అధ్యక్షుడు భారత పర్యటనకు వచ్చారు. అధికారికంగా ప్రకటించకపోయినా ఈ పర్యటన అసలు లక్ష్యం బ్రహ్మోస్ క్షిపణి ఒప్పందమే. ఎందుకంటే ఏడాది కాలంగా ఈ డీల్ కోసం వియత్నాం చర్చలు జరుపుతోంది. త్వరలోనే ఈ ఒప్పందంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇండోనేషియా సైతం బిగ్ డీల్ పై ప్రకటన కోసం ఎదురు చూస్తోంది. ఈ జాబితాలోకి మరిన్ని దేశాలు చేరే అవకాశం ఉంది. పైగా చైనా ఆయుధాలు భారత క్షిపణుల ముందు ప్రభావం చూపలేదని నిరూపితమవడంతో ప్రపంచ దేశాలు ఇప్పుడు మన దేశం వైపు చూస్తున్నాయి. సో చైనాకి ఇంతకు మించిన రిటర్న్ గిఫ్ట్ మరేది ఉండదు. మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.